గంటలకు యుద్ధం ఆపేసినట్లు ప్రకటించింది. Military. The Director General of will be a briefing by my colleagues from the military. The Director General of will be a briefing by my colleagues from the military. The Director General of ఆల్ రైట్ మరి కాసేపట్లో ఆ ఫుల్ వర్షన్ నుంచి ప్రయత్నం చేయబోతున్నాం. ఆయన ఒకటే చెప్తున్నారు, దాదాపుగా అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు కల్నల్ సోఫియా ఖురేషి మనకి కనిపించలేదు మీడియా బ్రీఫింగ్లో. దాంతోపాటు ఇటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా ఎదురు కనిపించలేదు. 5 గంటలకు యుద్ధం ఆపేసాయి అంటూ కూడా ఇప్పుడు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటు విదేశాంగ శాఖ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఆయన గత కొద్ది రోజులుగా కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ వస్తున్నారు. పాకిస్తాన్ దాడుల గురించి చెప్పుకొచ్చారు, పాకిస్తాన్ ప్రతిదాడుల గురించి చెప్పుకొచ్చారు, భారత్ జరిపిన దాడుల గురించి చెప్పుకొచ్చారు, భారత్ ఎదుర్కొన్న దాడులకు సంబంధించి రెండు దేశాలు డీజీఎంఓకి సంబంధించి ఇటు 12వ తారీఖున కూర్చొని భేటీ కాబోతున్నాయి. భేటీ అయిన తర్వాత చర్చలు జరగబోతున్నాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ 2 రోజులు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. 2 రోజుల్లో 2 దేశాలు కలిపి కూర్చోబోతున్నాయి. కూర్చొని దీనికి సంబంధించి పరిష్కారం దిశగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మీరు చూడొచ్చు, ఇటు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ వచ్చారు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. అంటే ఏదో కీలకమైన డెవలప్మెంట్ అని మాట్లాడుకున్నాం. ఇంతకీ కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత ఆ తర్వాత పాకిస్తాన్ ట్వీట్ చేసింది. ఆ తర్వాత భారత్ కూడా తన సమాధానం, తన రిప్లైని ఇచ్చింది, తన వర్షన్ వినిపించింది. ఇటు ఒకటే చెబుతోంది, 2 దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాంతోపాటు యుద్ధం ఆపేసినట్టు చెప్పిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే కనుక 12వ తారీఖున కీలకమైన డెవలప్మెంట్ అంటూ కూడా చెప్పుకోవచ్చునంత అర్థం చేసుకోవచ్చు. 2 దేశాలు తన రిప్లైని ఇచ్చింది, తన వర్షన్ వినిపించింది. ఇటు ఒకటే చెబుతోంది, 2 military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. The Director General of Military Operations of India called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours. Right, interesting and big breaking news చూస్తున్నారు. బిగ్ డెవలప్మెంట్ కాదు, వార్ బ్రేకింగ్ కి సంబంధించి another big breaking news చూస్తున్నారు. ఏంటంటే మరి ముఖ్యంగా ఇటు విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారంటే 5 గంటలకు ఈరోజు 17 hours ఇండియన్ స్టాండర్డ్ టైం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు యుద్ధం ఆపేసాం. 2 దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ కి సంబంధించి ప్రస్తావించారు ఆయన. మరి ముఖ్యంగా ఇటు
నేవీ, ఆర్మీ, అలాగే మిలిటరీ, మరి ముఖ్యంగా భూతలం మీద, గగనతలం మీద, అలాగే జలమార్గంలో ఈ మూడింటికి సంబంధించి కూడా మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేశాం, ఫైరింగ్ కాల్పుల్ని ఆపివేశాం అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని 12వ తారీఖున 12 గంటలకు, రిమెంబర్ 12వ తారీఖున 12 గంటలకు భేటీ కాబోతున్నాయి రెండు దేశాలు. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు. భారత్ పాక్ యుద్ధంలో సంచలన పరిణామం కింద మాట్లాడుకుంటున్నాం. అనూహ్యంగా యుద్ధం ఆగిపోయింది. మధ్యవర్తిత్వంతో, ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగిపోయింది. ఇరు దేశాల ప్రధానులతో నిన్నటి నుంచి ట్రంప్ చర్చలు జరుపుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈ చర్చలు ఫలించే ఒకసారి విక్రమశ్రీ ఏమంటున్నారో చూసాం. మా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రమౌళి గారు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, పాకిస్తాన్ లొంగిపోయింది అనుకోవాలి ఇక్కడ. ఖచ్చితంగా సచిన్, ఈరోజు మన రాత్రి నుంచి కూడా డెవలప్మెంట్ చూస్తున్నాం. ఎప్పుడైతే పాకిస్తాన్ మన దేశం మీద నిన్నటి నుంచి డ్రోన్స్ మొదలుపెట్టిందో, దాదాపు 500 డ్రోన్స్ ప్రయోగించింది. కానీ వీటన్నిటిని కూడా మన భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది, గాల్లోనే పేల్చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ చేసిన ఒక పెద్ద తప్పు, ఢిల్లీ వైపు కూడా డ్రోన్స్ని ప్రయోగించటం. వాటిని విజయవంతంగా మన భారత సైన్యం అయితే తిప్పికొట్టింది. కానీ ఈ విషయాన్ని భారత సైన్యం, భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో పాటు NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్తో పాటు రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి ఇక ఆల్ అవుట్ అటాక్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. దీనికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు నేను. ఒకవైపు పాకిస్తాన్ బయటికి ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంది. అవసరమైతే అణుయుద్ధం చేస్తాం, అణుబాంబులు వేస్తాం అనే ఒక బిల్డప్ ఇవ్వటం కోసం నేషనల్ కమాండ్ అథారిటీ ఏదైతే అణుయుద్ధం చేయడానికి కావాల్సిన పర్మిషన్స్, కావాల్సిన రివ్యూ చేసి అనుమతి ఇచ్చే ఏ సంస్థ ఉందో వాళ్ళతో మీటింగ్ పెడుతూనే ఇంకోవైపు అమెరికాతో కాళ్ళ బేరానికి వెళ్ళింది. అమెరికా దగ్గరికి వెళ్ళి ఎలాగోలా ఒప్పించండి, ఇండియాను కంట్రోల్ చేయండి, లేకపోతే మేము తట్టుకోలేము అని అమెరికా కాళ్ళు పట్టుకోవటం మొదలుపెట్టింది. అప్పుడే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా మన భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో మాట్లాడారు. మీరు తగ్గండి, పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది, ఇక నుంచి మీ కాళ్ళ దగ్గర పడుంటుంది పాకిస్తాన్, మీకు ఎట్లాంటి హాని తలపెట్టమని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నారు, మీరు తగ్గండి అని చెప్పేసి మనకు అమెరికా నుంచి మీకు ఒక రిక్వెస్ట్లు అయితే వచ్చాయి. పాకిస్తాన్ని అప్పుడే మీరు ఒకసారి విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు పొద్దున్నే పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఒకవేళ ఇండియా వెనక్కి తగ్గితే, ఇండియా కానీ మా మీద కాల్పులు, దాడులు ఆపేస్తే మేము వెనక్కి తగ్గుతాము, మా వైపు నుంచి దాడులు రాకుండా చూసుకుంటామని చెప్పి ఈరోజు దాదాపు 11:30 టైంలో వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందా కాల్పుల విరమణకు? ఎందుకంటే మనం చూసాం, నిన్న కాళ్ళు పట్టుకున్న సందర్భాన్ని చూసాం, రాత్రికి మళ్ళీ దాడికి దిగిన సందర్భాన్ని చూసాం. కట్టుబడి ఉంటుందా పాకిస్తాన్? మరి తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉండకపోతే మీ పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతింటుంది అని ఆల్రెడీ పాకిస్తాన్, చైనా కూడా హెచ్చరించాయి. ముఖ్యంగా వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు మరో 2 రోజులకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు వాళ్ళ దగ్గర తుర్కియా నుంచి వచ్చిన ఆయుధాలు లేదా చైనా నుంచి వచ్చిన మిసైల్ రక్షణ వ్యవస్థ 2 కూడా కుప్పకూలాయి, తుస్సుమన్నాయి. ఒక్కటి కూడా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. ఇక యుద్ధాన్ని ఏమాత్రం కొనసాగించినా భారత దాడిని తట్టుకోలేము అనే విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం గుర్తించింది. అందుకే వాళ్ళు అమెరికా దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వస్తున్నాం మేము, మీరు ఎలాగైనా ఇండియాను ఒప్పించండి అని వాళ్ళు కాళ్ళ బేరానికి వెళ్ళి అమెరికా ద్వారా మనకు వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఇండియా గవర్నమెంట్ ఆమోదించింది. ఇంకొక విషయం చెప్పాలి సచిన్ మీకు. ఇదే సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అడిగారు పాకిస్తాన్ దీనికి మాటకు కట్టుబడి ఉంటుందా, దీనికి గతంలో ఇక ముందు నుంచి దాడులు జరపకుండా ఉంటుందా అని.